హాయ్ అండి, నా పేరు సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఉదయాన్నే ఈ విధంగా అయితే నేను రాగి జావను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఒక స్పూను బటర్ను వేసుకోవాలి. వాటిలో మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే క్యారెట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వాటిలో వాటర్ను వేసుకుని మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగా ముందుగా కలిపి పెట్టుకున్న 2 స్పూన్లు రాగి పిండిలో ఈ విధంగా వేసుకొని ఉండ కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి రాగి జావ రెడీ అయిపోతుందండి. రాగి జావని ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, లేదా పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగుని యాడ్ చేసుకుని చూపిస్తున్న విధంగా కలుపుకుంటే టేస్టీ రాగి జావ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఏమి తీసుకోవట్లేదు. మీకు నచ్చితే ఒక దోశ లేదా ఒక ఇడ్లీ అయితే తీసుకోండి, అంతే మన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు నేను సండే కదండి, దమ్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాను. గోధుమ రవ్వ చికెన్ దమ్ బిర్యానీ అయితే తయారు చేసుకుంటున్నామండి. ముందుగా గ్యాస్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. వాటిలో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలాలను అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా వాటిలో కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఎక్కడ మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటిలో 1 స్పూను పసుపును కూడా వేసుకుని మరొక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న 1 కేజీ చికెన్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను ఆల్రెడీ 1 గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే తీసుకుంటున్నానండి. మనకు ఆల్రెడీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అన్నది వీడియో ఉన్నాయి కదండి, వాటిలో చూడండి ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలి చికెన్ అన్నది. ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ని ఈ విధంగా ఆనియన్స్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో అయితే ఉడికించుకోవాలండి. మనకి పెరుగుతూ ఉన్న వాటర్తోనే చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా ఉడుకుతున్న చికెన్ ఒకసారి తీసుకుని కొంచెం చికెన్ అయితే వేరే బాండీలోకి వేసుకోవాలండి. ఈ చికెన్ కర్రీలో అయితే మనం రైస్ వేసి మా హస్బెండ్కి పిల్లలకి రెడీ చేస్తున్నాను దమ్ బిర్యానీ. నా కోసం అని చెప్పి ఇక్కడ రవ్వ చికెన్ దమ్ బిర్యానీ కోసం ఈ విధంగా ఒక 4 పీసెస్ చికెన్ని గ్రేవీని వేసుకున్నాను. వాటికో రవ్వను వేసుకోవాలి కదండి. ఇప్పుడు గ్యాస్ మీద మరో గిన్నెను పెట్టుకుని వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. వాటిలో 1/2 స్పూను సాల్ట్ను కూడా వేసుకుని మరిగించుకోవాలి. అలాగే 1/2 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. వేసుకుంటే మనకి రవ్వకి ఎక్కడ కూడా జిగురులాగా ఉండకుండా పొడిగా వస్తుంది. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో ఈ విధంగా 1 గ్లాసు రవ్వనైతే, గోధుమ రవ్వ అండి లేదా బన్సీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వనైతే వేసుకుని చూపిస్తున్న విధంగా తిప్పుకొని మనకి ఒక పొంగు వచ్చి ఒక ఉడుకు పడుతుంది కదండి, అప్పుడు దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉడికించుకుంటే మనకి ఉప్మా రవ్వ బాగోదండి. ఎందుకంటే మనం బిర్యానీకి చేస్తున్నాం కదా, ఒక చిన్న పలుకంటూ ఉండాలి. మీకు చూపిస్తున్న విధంగా చక్కగా ఒక ఉడికైతే పట్టింది కదండి. ఇప్పుడు ఒక జాలిగరిటెని తీసుకోవాలి. జాలిగరిటెని తీసుకుని చూపిస్తున్న విధంగా మొత్తం రవ్వని అయితే వేసేసుకోవాలండి. వాటర్తో సహా స్ట్రెయిన్ చేసేసుకోవాలి రవ్వని. ఇప్పుడు మన దమ్ బిర్యానీకి ఎలాగైతే వేసుకుంటామో అలాగా ముందుగా తీసుకున్న చికెన్లో ఈ విధంగా మనం రవ్వని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్న రవ్వని అయితే వేసేసుకోవాలి. బన్సీ రవ్వని వేసుకుని ఒక్కసారి పైకి కిందకి కలుపుకోండి. ఎందుకంటే మనం సాల్ట్ 1/2 స్పూనే వేసాం కదా, ఆల్రెడీ కర్రీలో సాల్ట్ ఉంటుంది, మసాలాలు కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా పట్టేటట్టు ఒకసారి కలుపుకొని దమ్ అయితే పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ మనకి ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి పూర్తిగా రవ్వ కూడా మనకి కుక్ అయ్యింది కదండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో అయితే పూర్తిగా చికెన్ గోధుమ రవ్వ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. మీకు డైటింగ్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. మనకి రైస్ కన్నా కూడా గోధుమ రవ్వ మనకి హెల్త్కి బాగా మంచిది కదండి. అది కాకుండా వెయిట్ లాస్ కూడా గోధుమ రవ్వ బాగా పనిచేస్తుంది అంటారు. మన క్రేవింగ్స్ అన్నవి ఎప్పుడు ఉంటానే ఉంటాయండి. బిర్యానీ చూస్తే ఎవరైనా సరే టెంప్ట్ అవుతారు కదా, దాని గురించి నేను ఈ విధంగా చేసుకున్నానండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నిజంగా చాలా సూపర్గా ఉందండి. ఎందుకంటే మసాలాలన్నీ కూడా మనం దమ్ బిర్యానీకి వేసినవే వేసాం కదా, ఓన్లీ రవ్వను ఒకటే మార్చామండి. రవ్వ రైసు అంతే తేడా అండి.
టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.